అంటే ఏంటి కవిత గారిని బెయిల్ మీద బయటకు తీసుకొచ్చినంత మాత్రానే పార్టీలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయంటారా? కారణం ఏంటంటారు? ఎందుకు అట్లా స్పందించారు? ఆయనే కాదు ఇంకా బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు దీని మీద మన వేరే పార్టీకి. సరే, ముందు మీరు మీ దానికి క్లారిటీ ఇవ్వండి సార్. ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం సార్. సార్, ఇది ఏంటంటే ఒక నాటకీయ పరిణామం. దీన్ని ఒక డిజైన్ చేయాల్సి వస్తాయి. ఇది మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు కంక్లూజన్ మల్కాజ్గిరి మోడీ గారి సభతో దొరుకుతుంది మనకి. యాక్చువల్గా మల్కాజ్గిరికి మోడీ గారు రావడం, అప్పుడే కవిత గారిని అరెస్ట్ చేసి తీసుకుపోవడం, వారు తప్పు చేశారా లేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే కోర్టు ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకొని ఇస్తుంది. దాన్ని మేము ఎక్కడ రాజకీయం చేయదలుచుకోవాలి, చేయాలని అనుకుంటలేము కూడా. బట్ ఇది పొలిటికల్ రివెంజా లేకపోతే పొలిటికల్ సెటిల్మెంటా, అండర్స్టాండింగ్ అనేది అది ఇక్కడ డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను ఒకసారి చారిత్రక నేపథ్యాన్ని ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను సార్. అసలు లిక్కర్ స్కామ్ అనేది జరగడం కానీ, అది అండర్స్టాండింగ్ జరగడం కానీ, డీల్ జరగడం కానీ, దాంట్లో ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు, వారిని సస్పెండ్ చేశారు. తర్వాత కొత్త వారు వచ్చినప్పుడు ఈ కేసుని ఇష్యూని దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఒక 14 మంది ఆఫీసర్స్ని వాళ్ళు సస్పెండ్ కూడా చేశారు. అంటే అక్కడ ఒక పాత్ర ఉండే కదా. ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? బీజేపీ సంబంధించిన డిసైడ్ చేసిన వ్యక్తే. గవర్నర్ రూపంలో ఎక్కడ ఉంటారు, లెఫ్టినెంట్ గవర్నర్ రూపంలో అక్కడ ఉంటారు. కానీ ఆయన ఎటు వెళ్ళారు అనగా, ఇప్పుడు దీన్ని నేను చెప్పడానికి కాదు కానీ మా పార్టీ నుంచి పెద్దవాళ్ళు కూడా ఇదే విషయం అడుగుతుండే. మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదే విషయం మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. సరే, ఆమ్ ఆద్మీ పార్టీ మీద అయితే మీరు రివెంజ్ తీసుకున్నారు, ఓకే. సరే, కవిత గారి మీద మీరు రివెంజ్ తీసుకుని అనుకుందాం. మరి దీంట్లో ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఉండే కదా, అతను మీరు బయటకు తీసేశారు. కానీ అతను ఎందుకు ఈ శిక్షలో భాగస్వామ్యం చేయలే? ఆయన పర్మిషన్ ఇవ్వకుండా అయితే జరగడానికి వీలు లేదు. మళ్ళీ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ని పక్క తీసేది వేరే కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ చేత మళ్ళీ ఈ కేసును ముందు సాగదీసే క్రమంలో మీరు ఎందుకు తప్పించుకొని తిరిగారు? దట్ ఇండికేట్స్ దట్ బీజేపీ పాత్ర దీంట్లో ఉంది. సో మేమేమంటున్నాము, కొన్ని విషయాలని కప్పుపుచ్చి ఇంకో కొన్ని విషయాలని బయటకు ప్రొజెక్ట్ చేసే క్రమంలో వీళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేశారు. ఇప్పుడు నేను ఇందాక మీరు ఒక మాట అనుండే, ఇన్నిసార్లు కేవలం హరీశ్రావు గారు, కేటీఆర్ గారు వెళ్ళేది, ఈసారి సడన్గా ఒకేసారి అంటే నేను దండుపాళ్యం ఇట్లా నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది నాకు సరిపోదు. 12 మంది దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 12-13 మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? పని కట్టుకొని ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సుప్రీంకోర్టులో అది హీరింగ్ ఉండగానే వస్తుందన్న కాన్ఫిడెన్స్ మీకు ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది? అంటే ఏ బేస్ అది డౌట్ఫుల్గా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది కూడా ఆ పారామీటర్ మీద. మహేష్ కుమార్ గారు మరీ ఘోరంగా వాళ్ళు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రదాకా వీళ్ళ కాళ్ళ మీద పడిపోయి సాష్టాంగ నమస్కారాలు చేసి మరీ బెయిల్ తెచ్చుకున్నారనేది ఇవన్నీ కొంచెం హాస్యాస్పదంగా సార్. మేమేమంటున్నాం, ప్రూఫ్ లేకుండా మాట్లాడితే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ప్రూఫ్ లేకుండా ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు అక్కడ అడవకి వాళ్ళు జడ్జిలు ఇవాళ తీర్పిస్తే ఆ తీర్పును తప్పుపడుతున్నట్టు ఆ జడ్జిలు లొంగిపోయినట్ట. సార్, నేను వీళ్ళకి మరి మీరు చెప్పింది లేదండి, ఒక్క నిమిషం సార్, అవకాశం నాకు ఇచ్చింది. నేను ఒకసారి ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు నేను ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు నా వర్షన్ నేను చెప్పుకుంటాను. ఇప్పుడు విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ములాఖత్కి ఒక రోజు పోతాం, లేకపోతే 2 రోజులు పోతాం. కానీ ములాఖత్ పేరు 5-10 రోజులు అక్కడే ఉండం మనం. ఇన్కేస్ లాయర్తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా అసెంబ్లీలో వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న సందర్భాలు అప్పుడు. సో అప్పుడు మేము ఢిల్లీ వెళ్తున్నప్పుడు ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారు, ఇక్కడ ప్రజా సంక్షేమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని చెప్పి కౌంట్లు వేసుకునేటోళ్ళు. 19 సారి పోయారు, 20 సారి పోయారు అని చెప్పి 5-6 రోజులు అక్కడే ఉన్నారు వాళ్ళు. ఏ కారణం చేత ఉన్నారో మాకు తెలియదు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఓపెన్ చేసి అక్కడే జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుపుతలేరు. మళ్ళీ ఏ కారణం చేత ఉన్నారో తెలియదు. సో మేమేమంటున్నాము, మీరు చేసిన కొన్ని పనులు అనుమానాలకి రేకెత్తిచ్చినాయి. సో ఇప్పుడు కవిత గారు తప్పు చేశారని చెప్పి మేము ఎక్కడ వేగ్గా మాట్లాడతలేము. కానీ ఎక్కడ అండర్స్టాండింగ్ అయింది? సరే, బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య జరిగిన అండర్స్టాండింగ్ ఏంటి? మేమేమంటున్నాం ఒకటే విషయం సార్, సుప్రీంకోర్టులో నానుతున్న ఇష్యూ కదా, మేము ఎందుకు దాని మీద మాట్లాడాలని చెప్పి బీజేపీ నాయకులు అన్నారు. ఏది కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పి వచ్చిన చర్చ ప్రతిసారి బీజేపీ నాయకులు అన్న మాట ఇదే వేదిక మీద మీరు చాలాసార్లు వినుంటారు ఇదే మాట. అప్పుడున్నప్పుడు సుప్రీంకోర్టు ఏది గైడ్లైన్స్ ఇవ్వకుండానే ఏం చెప్పకుండానే కవిత గారిని హుటాహుటిని ఎందుకు అరెస్ట్ చేశారు? ఏది నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు, దట్టు పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు. పార్లమెంట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో కేవలం 1% ఆఫ్ ఓటుతో మీరు ఓడిపోయిన వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎందుకు అంత గట్టిగా ధాటితో మీరు బీజేపీ పార్టీని ఎదుర్కోలేకపోయారు? మీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీకి ఎందుకు పోయింది? ఆ విషయం ఎందుకు కాపాడుకోలేకపోయారు? అసెంబ్లీ సమావేశాల్లో మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం జరిపినప్పుడు ఎందుకు బీజేపీని ఆ ధాటితో మీరు ఎందుకు ఆ తీర్మానం మీద ఎక్కువ మీరు మాట్లాడలేకపోయారు? అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే సార్, తెలంగాణ ప్రజలకి ఆల్రెడీ వాళ్ళ మైండ్లో ఒక చర్చ నడుస్తుంది. బీజేపీ వాళ్ళు వాళ్ళు రివెంజ్ తీసుకుందామని అనుకున్నాం. తీసుకున్నప్పుడు మీరు బలంగా నిలబడి కొట్లాడిరా లేకపోతే కాంప్రమైజ్ అయ్యిరా అనుకున్నప్పుడు మీ కొట్లాట కంటే మీ కాంప్రమైజింగ్ అవ్వడానికి ఎక్కువ ఉదాహరణ దొరుకుతుంది. మీ కొట్లాట ఎక్కడ కనపడలే.
వాళ్ళకి ఎదురుగా కొట్లాడడం కానీ మీరు ఇంకేం చేయడం కానీ మేము రోడ్ల మీదకి వస్తాం ఎక్కడ ఎలాంటి ఏం జరగలే. అంత ఎందుకు సార్ కేసీఆర్ గారు కూడా ఏ రోజు కూడా బయటకు వచ్చి కవిత గారి పట్ల మాట్లాడడం కానీ తెలంగాణ బిడ్డకు అన్యాయం జరుగుతుంది మీరు కూడా అంత క్లెయిమ్ చేసుకోలే. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే మేము ఒకటే అంటున్నాం సార్, రేకెత్తించిన అనుమానాల మీద మేము మాట్లాడడం తప్ప మేము ఎక్కడ లోతుగా వెళ్ళి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు మాట్లాడాలి. ఇంకా మీరు ఒకటి గమనించండి, మా మాటల్లోనే కొంచెం శాంక్టిటీ ఉంది. బండి సంజయ్ గారు మాట్లాడింది, వారు హోమ్ మినిస్టర్ అన్న ఇది కేంద్ర మీ పార్టీ ఆ పార్టీకి ఆలోచన పడిందని చెప్పాడు ఆయన అంటున్నాను. మేమేమంటున్నాం, కనీసం ఒక మాట అబద్ధం అతికినట్టు చెప్పినా బాగుంటుంది. ఆయన స్థాయిలో ఇన్నాళ్ళు మీరు అన్నదా అంటే సార్ మామూలుగా అయితే ఇన్నాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చెప్పేసి చాలా ఎలక్షన్ ముందు నుంచి కూడా వస్తున్నటువంటి మీకు ఇంకో విషయం చెప్పాలి నేను. మనం యాక్చువల్ అందరు క్రికెట్ ఆడతాం, క్రికెట్ మీద అందరికి అవగాహన ఉంటుంది. ఇక్కడ క్రికెట్లో ఏం జరుగుతుందంటే సార్ ఫస్ట్ ఒక 3-4 వికెట్లు పడినాయండి, తర్వాత 4-5 వికెట్ నుంచి మనం డిఫెన్స్ ఆడతాం. ఎందుకు డిఫెన్స్ ఆడతాం అంటే మ్యాచ్ లాస్ట్ తీసుకెళ్ళాలి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చర్చ జరిగిన ప్రతిసారి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఇటు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వీళ్ళు నలుగురు డిఫెన్స్ ఆడతారు, అటు నుంచి వీళ్ళు ఆడతారు ఇటు నుంచి వీళ్ళు ఆడతారు. అంటే మేమేమంటున్నాం అంటే ఈ డిఫెన్సివ్ గేమ్లో సరే కాంగ్రెస్ పార్టీ పొందిందా పొందలేదా, కాంగ్రెస్ పార్టీ చర్చ తెరలేపిందా లేపేదా అని అంటే తెలంగాణ ప్రజలు బలంగా నమ్మారు. వీళ్ళు ఆడుతున్న డిఫెన్స్ చర్చకి ఇది నమ్మారు. దాన్ని అనుమానాలను పటాపంచలు చేయాల్సిన బాధ్యత మాది కాదు, అది మీదే. ఆ డిఫెన్స్ గేమ్లో ప్రతిసారి మీరు డిఫెన్స్లో పడడం స్టార్ట్ చేశారు. సో కవిత గారి బెయిల్ విషయంలో కూడా మేము ఒకటే అంటున్నాం సార్, ఇట్స్ నాట్ ద పొలిటికల్ రివెంజ్, ఇట్స్ ద పొలిటికల్ సెటిల్మెంట్. వీ డోంట్ నో ఆ సెటిల్మెంట్ అనేది ఏ రూపంలో జరిగింది ఎట్లా జరిగింది అనేది చెప్పడానికి ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఎందుకంటే మేము ఏది మాట్లాడినా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఆ కోర్టును గౌరవిస్తూనే ఆ పొలిటికల్ స్టేట్మెంట్ అనేది పొలిటికల్, ఎందుకంటే కోర్టును మనం కంపల్సరీ మనం గౌరవించి తీరాల్సిందే తీర్పు. చెప్పండి. అయితే మేమేదో బీజేపీ తోటి లాలూచి పడ్డట్టు అదని మేము ఏ రోజు కూడా బీజేపీ తోటి మేము దొంగచాటు కాదు కదా. మరి వీళ్ళ ముఖ్యమంత్రి స్వయాన నేను ఆ శాఖ నుంచి వచ్చిన నేను ఏబీపీ అది నేను మా నరేంద్ర మోడీ మా బడే భాయ్ అని స్వయంగానే ఆయన మెప్పు పొందడానికి ఎందుకు, ఒకవేళ కాంగ్రెస్ నన్ను నిలబడితే నేను మీ దగ్గరకు వస్తాను నన్ను కాపాడుకుని చెప్పుకోవడానికి ఏం ముచ్చట్లు ఆయన మా మీద నిందలేసిన చెప్పుకుంటే అయిపోతుంది, మళ్ళీ వేరేది వస్తాయి. అందుకోసం ఇంకొక విషయం, మేమేదో లాలూచి పడి అది తెచ్చుకున్నామంటారు. మరి ఇండియా కూటమిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కేసులో ముఖ్య పాత్రధారైన మనిషి ఎవరి దగ్గర లాలూచి పడ్డాడండి? మరి తీసుకున్న పొలిటికల్ రివెంజ్ ఏదో అది రివెంజ్ ఆఫ్ సెటిల్మెంట్ అదే మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా ఒక మాట, హైదరాబాద్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఒక కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు మీరు పెద్ద నాన్న మాటకి అసెంబ్లీలో వారే బాధపడ్డారు. మాకేదో నిధులు ఇస్తాయన్న కారణం చేత మేమేదో మీకంటే మీకు మొండి చేయి చూపిరని చెప్పి మేము బాధపడ్డాం. అంటే ఇప్పుడు రాజకీయంగా కూడా మేము ఇబ్బంది పడ్డాం. అది కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మాట అంటే దాన్ని కొంచెం కృతజ్ఞత మేమేమంటున్నాం, అది కూడా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తప్ప పార్టీల పరంగా. ఇప్పుడు పార్టీల పరంగా మాట్లాడుతుంది అదే మోడీ గారిని మోడీ కేడి అని అన్నారు. మరి అదే రాజకీయ వేదిక మీద. సో రాజకీయ వేదికలు వేరు, ప్రభుత్వ వేదికలు వేరు. దేన్ని ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకున్నాం అంతే. నాయుడు గారు ఇదంతా చూస్తుంటే, ఎందుకంటే ముఖ్యంగా మీ పార్టీ నుంచే దీనికి ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటుంది మీ పార్టీకి సంబంధించి. కవిత గారు ఎప్పుడు బెయిల్ అప్లై చేసినా కూడా చొక్కెదురవుతూనే